బడ్జెట్. బడ్జెట్ అనే ఆంగ్ల పదాన్ని బడ్జెట్ అనే ఫ్రెంచ్ పదం నుండి తీసుకున్నారు. ఫ్రెంచ్ భాషలో బడ్జెట్ అనగా తోలు సంచి అని అర్థం. రాబోయే ఆదాయం, చేయబోయే ఖర్చుల గురించి తెలియజేసే ఆర్థిక నివేదికను బడ్జెట్ అంటారు. 1860 ఫిబ్రవరి 18న భారతదేశంలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1860 ఫిబ్రవరి 18న భారతదేశంలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారు జేమ్స్ విల్సన్. 1921లో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయడానికి అక్వావర్త్ కమిటీని ఏర్పాటు చేశారు. అక్వావర్త్ కమిటీ సిఫార్సుల మేరకు 1924 నుండి రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. 1947 నవంబర్ 26వ తేదీన స్వాతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ను ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టాడు. గణతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ను 1950 ఫిబ్రవరి 28న జాన్ మాతాయి ప్రవేశపెట్టాడు. ఫిబ్రవరి 26వ తేదీన రాష్ట్రపతి అనుమతితో రైల్వే మంత్రి లోక్సభలో రైల్వే బడ్జెట్ను ప్రవేశపెడతాడు. ఫిబ్రవరి 27వ తేదీన ఆర్థిక సర్వేను పార్లమెంటులోని లోక్సభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెడతాడు. ఫిబ్రవరి 28వ తేదీన రాష్ట్రపతి అనుమతితో పార్లమెంటులోని లోక్సభలో ఆర్థిక మంత్రి దేశ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతాడు. రైల్వే బడ్జెట్ మరియు సాధారణ బడ్జెట్లు రెండు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోనికి వస్తాయి. కారణం ఏప్రిల్ 1 అనేది ఆర్థిక సంవత్సర ప్రారంభ రోజు. ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు గల మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. ఆదాయ వ్యయాల మధ్య గల సంబంధాన్ని బట్టి బడ్జెట్ రెండు రకాలు. 1 సంతులిత బడ్జెట్, 2 అసంతులిత బడ్జెట్. సంతులిత బడ్జెట్ రాబోయే ఆదాయం, చేయబోయే ఖర్చులు సమానంగా ఉన్నట్లయితే దానిని సంతులిత బడ్జెట్ అంటారు. ఇది ఒక ఆదర్శ బడ్జెట్. అసంతులిత బడ్జెట్ ఆదాయ వ్యయాల మధ్య అసమానతలు ఉన్న బడ్జెట్ను అసంతులిత బడ్జెట్ అంటారు. అసంతులిత బడ్జెట్ రెండు రకాలు. 1 మిగులు బడ్జెట్, 2 లోటు బడ్జెట్. మిగులు బడ్జెట్ రాబోయే ఆదాయం ఎక్కువగా ఉండి చేయబోయే ఖర్చులు తక్కువగా ఉన్నట్లయితే దానిని మిగులు బడ్జెట్ అంటారు. ఈ తరహా బడ్జెట్ను ద్రవ్యోల్బణ కాలంలో అనుసరిస్తారు. లోటు బడ్జెట్ రాబోయే ఆదాయం తక్కువగా ఉండి చేయబోయే ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లయితే దానిని లోటు బడ్జెట్ అంటారు. ఈ తరహా బడ్జెట్ను ఆర్థిక మాంద్యంలో లేదా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో అనుసరిస్తారు. లోటు బడ్జెట్ 5 రకాలు. 1 రెవెన్యూ లోటు, 2 మూలధన లోటు, 3 బడ్జెట్ లోటు, 4 కోశ లోటు, 5 ప్రాథమిక లోటు. రెవెన్యూ లోటు
రెవెన్యూ ఆదాయం తక్కువ, రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటుంది. మూలధన లోటు. మూలధన ఆదాయం తక్కువ, మూలధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్ లోటు. మొత్తం ఆదాయం తక్కువ, మొత్తం వ్యయం ఎక్కువగా ఉంటుంది. కోశ లోటు. బడ్జెట్ లోటు మరియు ఇతర అప్పుల మొత్తం. కోశ లోటునే ద్రవ్య లోటు, విత్త లోటు, ఫిజికల్ లోటు అంటారు. ప్రాథమిక లోటు. కోశ లోటు నుండి వడ్డీ చెల్లింపులను తీసివేయగా మిగిలిన దానిని ప్రాథమిక లోటు అంటారు. బడ్జెట్లో ప్రభుత్వం చేసే ఖర్చును 2 రకాలుగా వర్గీకరించారు. 1 ప్రణాళికా వ్యయం, 2 ప్రణాళికేతర వ్యయం. ప్రణాళికా వ్యయం. ప్రణాళికలో పేర్కొన్న సాధారణ పరిపాలన నిమిత్తం చేసే ఖర్చును ప్రణాళికా వ్యయం అంటారు. ఇది 2 రకాలు: రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. ప్రణాళికేతర వ్యయం. మూలధన ఆస్తులను సమకూర్చుకోవడానికై చేసే ఖర్చును, ప్రణాళికలో ప్రస్తావించకుండా చేసే ఖర్చును ప్రణాళికేతర వ్యయం అంటారు. ఇది కూడా 2 రకాలు: రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయం. రెవెన్యూ ఖాతాలపై చేయబడిన ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల మొత్తం. మూలధన వ్యయం. మూలధన ఖాతాలపై చేయబడిన ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల మొత్తం.